నేను ఆంధ్రాలో ఏ పదవి కోరుకోలే, ఇక్కడైతే అసలు పదవి కోరుకోలేదు. కావాల్సిన ప్రజలకు మనం ఎంత అండగా ఉండగలం. ఈ రోజున మీరు పంచాయతీల నుంచే మొదలు పెడతారు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెప్తాను. పంచాయతీ నుంచి పదవి చూసే వాళ్ళకి సినిమాలు ఇవన్నీ చూస్తే ఏదో కూర్చొని మీరు అర్థం అనుకుంటాం. వెరీ సిటీ ఓరియంటెడ్ కాదు, చాలా నేల మనిషి నేను. ఒక చిన్న కష్టం కన్నీళ్ళు వస్తే ఆగిపోతాం. మట్టి మనిషి మీద నాకు అంత అపారమైన ఇష్టం అపారమైన ప్రేమ నాకు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం అండగా ఉంటాం. మీరే ఇప్పుడు చూడండి, మేడిపల్లి సత్యనారాయణ ఈరోజు ఎమ్మెల్యేస్ అయిపోయారు. ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా మన ఈ ఓయూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్లో సిద్ధార్థ్ అంటే వీళ్ళందరం కలిసి మేము చేశాం. స్టార్ట్ చేసినప్పుడు దాని కదలిక చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మీరు చేసేటప్పుడు మటుకు పాలసీ పరంగానే ఎదగాలని కోరుకోండి. చాలా ఆర్గానిక్, అంటే సహజంగా. మీరు ఏదైనా విభేదించాలన్నా సరే నేను చాలా కష్టం. ఆంధ్ర చాలా టఫ్ పాలిటిక్స్. తెలంగాణ గుండెల్లో బలం ఉంటే తెలంగాణ పాలిటిక్స్ మీరు నిలబడి చేసి చూపించాడు. తెలంగాణలో పోరాటం ఒక విధానం ఉంటాం. ఆంధ్రాకి తెలంగాణ రాజకీయాలు చాలా విభిన్నమైన ఉంటాయి. నాకు తెలంగాణ నేల ఇచ్చిన శక్తి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఇది మనం 15 ఏళ్ళలో సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు చెప్తాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల. దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అందరం కలిసికట్టుగా చేయాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలి మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరపున మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో ఉంది. మీ పేరేంటమ్మా? ఏ పంచాయతీ? మట్టల్ నారాయణఖేడ. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేకించి మీద వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుణ్ణి, పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న
మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరం వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనటానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి,